ఏమా వాయిస్ వినబడుతుందా చూడు. ఆశ్రిత వాయిస్ వస్తుందా? వస్తుంది సార్. ఓకే సార్ పే చేసేసినట్టు పంపించాను సార్ వాట్సాప్ లో. ఏంటమ్మా అది? స్క్రీన్ షాట్ పంపించమన్నారు కదా సార్, పెట్టాను చూడరా. పెట్టారా? ఒకసారి నేను చెక్ చేస్తాను. ఓకే ఓకే, నేను చూడలేదులే. ఓకే సార్. ఓకే, మన వెలాసిటీ ఎంతవరకు వచ్చింది? నిన్నటి క్లాస్ లో కొంతవరకు వచ్చింది, 8.8. 8.4 ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ మీరు. 8.4 ఎగ్జాంపుల్ అయిపోయిందిగా చేసేది. అదే సార్ నెక్స్ట్ ప్రాబ్లం చెప్పాలి. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ క్వశ్చన్స్ ఏంటంటే, ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పు నాకు. వెన్ యూ విల్ సే ఏ బాడీ ఈజ్ ఇన్ యూనిఫామ్ యాక్సలరేషన్, వెన్ ఎప్పుడు చెప్తావు? బాడీ యూనిఫామ్ యాక్సలరేషన్ లో ఉందని ఎప్పుడు చెప్తావు? అంటే ఒక స్పీడ్ లోనే ఇంకా పెరగకుండా తగ్గకుండా అదే స్పీడ్ లో ట్రావెల్ అవుతూ ఉంటే దాన్ని యూనిఫామ్ యాక్సలరేషన్ అంటారు. వెరీ గుడ్, బాగా అర్థం చేసుకున్నావు. ఎక్కువైనా తక్కువైనా అంటే మీన్స్ లో అవుతూ ఉన్నా పెరుగుతూ ఉన్నా అంటే తగ్గుతూ పెరుగుతూ ఉంటది కదా సార్, దాని మధ్యలో డిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. సో దాన్ని అన్యూనిఫామ్ యాక్సలరేషన్ అంటారు. నాన్ యూనిఫామ్. ఇప్పుడు ఫిజిక్స్ పరంగా ఎట్లా మాట్లాడాలంటే ఇట్లా మాట్లాడకూడదు, మనం జనరల్ గా మాట్లాడుతున్నాం. అదే సార్, నేను ఇప్పుడు అదే ఎట్లా మాట్లాడాలంటే ఇదిగో ఎట్లా మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలంటే ఇదిగో యూనిఫామ్ ఉంది కదా, ఇదిగో ఎట్లా మాట్లాడాలి. ఎట్లాగంటే ఇఫ్ an object travels in a straight line and its velocity increases or decreases by equal amounts in equal intervals of time. అర్థమైందా? ఏమని చెప్పాలి? వెలాసిటీ increases or decreases in equal intervals. Equal intervals of time. ఓకే సార్. ఒక 10 సెకండ్స్ కేమో 10 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తుంది, ఇంకో 10 సెకండ్స్ ఏమో 9 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తుంది, అంటే తగ్గింది. ఇంకొక 10 మినిట్స్ ఏమో అట్లా. అంటే ఈక్వల్ టైమ్ లో స్పీడ్ ఇంక్రీజ్ అవ్వచ్చు, అదే టైం మెయింటైన్ అవ్వాలి. అంతే తప్పించి అదే టైంలో ఒక 10 సెకండ్స్ లోనే పెరిగి తగ్గుతూ ఉండకూడదు. అర్థమవుతుందా? ఒక పీరియడ్ తీసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కూడా పీరియడ్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎట్లాగంటే, ఇప్పుడు మ్యాథ్స్ పీరియడ్ వచ్చింది అనుకో అందరూ గొడవ చేస్తుంటారు. ఫిజిక్స్ పీరియడ్ వచ్చింది అనుకో అందరు నిద్రపోతా ఉంటారు. మళ్ళీ మధ్యలో ఎవరు లేవకూడదు అనమాట, అందరు నిద్రపోవాలి. కెమిస్ట్రీ ఎవరు వచ్చింది అనుకో ఇంకా తలకాయలు గోడకేసి గుర్తుకుంటా ఉంటారు. ఇట్లా జరుగుతూ ఉండాలి సిచ్యువేషన్. అట్లా జరుగుతూ ఉంటే దాన్ని ఏమంటారంటే యూనిఫామ్ యాక్సలరేషన్ అంటారు. అంటే ఒక 1 అవర్ పాటు నిద్రపోవాలి, లేవకూడదు, ఎవరు లేవకూడదు, అట్లా ఉండాలి. అట్లా ఉంటే దాన్ని ఫిజిక్స్ అవర్ అంటాం. దట్ ఈస్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఒక 1 అవర్ గొడవ చేయాలి, కంటిన్యూ కేకలు పెడుతుండాలి, పుస్తకాలు ఇసిరేసుకుంటూ ఉండాలి, ఒకరినొకరు కొట్టుకుంటా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఉంటే దాన్ని ఓకే యూనిఫామ్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్ లో జరగాలి. అదంతా కూడా ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్ లో ఒకే వర్క్ కంటిన్యూగా అదే కంటిన్యూ అవుతుండాలి, దానిలో మళ్ళీ తగ్గటం పెరగటం ఉండకూడదు. ఓకే, ఇది జనరల్ గా మాట్లాడుతాం. మనం ఫిజిక్స్ పరంగా మాట్లాడాలి కాబట్టి ఫిజిక్స్ వొకాబులరీ యూజ్ చేయాలి కాబట్టి, టెర్మినాలజీ యూజ్ చేయాలి కాబట్టి ఫిజిక్స్ ప్రకారంగా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇట్లా చెప్పు. ఆబ్జెక్ట్. సారీ సార్, మా మామయ్య కాల్ చేశారు అందుకే. ఎవర్రా? అదే ట్యూషన్ ఫీజ్ పంపించలేదా? అరే నీ వాయిస్ డౌన్ అయిపోయింది, వినిపించట్లా. ఏం లేదు సార్, చిన్న కాల్ వస్తే అది మా మామయ్య పంపించలేదా అని అడుగుతుంటే ఆన్సర్ చేశాను, అందుకే కొంచెం లేట్ అయింది సార్. హలో సార్, కంటిన్యూ చేయండి సార్. నీ వాయిస్ సరిగ్గా రావట్లా, కంటిన్యూ చేయండి సార్. ఓకే. If a velocity increases or decreases by equal amounts in equal intervals, ఇది చెప్పాలి.
వెలాసిటీ అనే మాట వాడితేనే యాక్సలరేషన్ పనిచేస్తుంది. ఎందుకంటే యాక్సలరేషన్ అంటేనే వెలాసిటీలో చేంజ్ అన్నమాట. యాక్సలరేషన్ అంటేనే ఏంటి అర్థం ఏంటి? యాక్సలరేషన్ మీన్స్ చేంజ్ ఇన్ వెలాసిటీ. అది పర్లేదు, అది ఫార్ములా వచ్చే ఏం కాదు. యాక్సలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ, అది పెరగచ్చు తగ్గచ్చు. వెలాసిటీలో చేంజ్ ని మాత్రమే యాక్సలరేషన్ అంటాం, అంతే తప్పించి ఇంకో దానిలో చేంజ్ ని యాక్సలరేషన్ అనకూడదు. యాక్సలరేషన్ అనగానే మనకి వెంటనే, ఇప్పుడు మనకు కూడా చూడు అప్పుడప్పుడు గాన గంధర్వ అన్నావు అనుకో, ఆ మాట అనగానే ఏమర్థమైంది నీకు? గాన గంధర్వ అనగానే ఏమర్థమైందంటే అబ్బో పెద్ద పాటలు పాడటంలో పెద్ద దిట్ట అయినా, ఏ పాట అయినా బ్రహ్మాండంగా పాడతాడు అని అర్థం అయిపోవాలి. అట్లాగే యాక్సలరేషన్ అన్నావు అనుకో, నీకేమర్థం కావాలంటే ఆహా వెలాసిటీలో చేంజ్ ఇది. ఈ మాట ఇంకెక్కడా వాడరు, ఇది రిజర్వ్డ్ అనమాట దీనికి, యాక్సలరేషన్. ఓకే. ఇప్పుడు టాపర్ అన్నావు అనుకో, టాపర్ అంటే అర్థం ఏంటి? ఎంత మందిలో ఉన్నా సరే వాడు టాపరే. మెరిట్ సెక్షన్ లో పెట్టినా సరే టాపరే. దేశంలో ఉన్న అందరు స్టూడెంట్స్ తో కంపేర్ చేసినా టాపరే అనమాట. అంటే వెంటనే ఆన్సర్లు ఇస్తుంటాడు, కరెక్ట్ ఆన్సర్లు ఇస్తుంటాడు టాపర్ అంటే క్వాలిటీ అన్నమాట. అట్లాగే యాక్సలరేషన్ అంటే ఇట్స్ ఎ క్వాలిటీ. ఏం చెప్తుంది యాక్సలరేషన్ అంటే? అర్థం ఏంటంటే చేంజ్ ఇన్ వెలాసిటీ. వెలాసిటీలో చేంజ్ నే యాక్సలరేషన్ అంటాం మనం. వెలాసిటీలో చేంజ్ ని యాక్సలరేషన్ అని పిలుస్తాం. వెలాసిటీ అనేది వాడాలి, వాడకపోతే యాక్సలరేషన్ కి మీనింగ్ లెస్. వెలాసిటీ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ బై ఈక్వల్ అమౌంట్స్ in equal intervals of time, then it is called uniform acceleration. ఇలా చెప్పాలి. ఓకే. if it is not, then it is called non-uniform acceleration. తర్వాత ఒక క్వశ్చన్ ఇచ్చాడమ్మా, క్వశ్చన్ నీ కోసం ఆన్సర్ చేయమని. A bus decreases its speed from 80 kilometers per hour to 60 kilometers per hour. ఇక్కడ హెచ్ ఇన్వర్స్ అని ఇచ్చాడమ్మా. హెచ్ ఇన్వర్స్ అంటే అర్థం ఏంటంటే, హెచ్ ఇన్వర్స్ అంటే ఏంటి మ్యాథ్స్ లో? 1/h. అంతేనా? అంటే అర్థం ఏంటమ్మా? 1/aనేగా. అట్లాగే హెచ్ ఇన్వర్స్ అంటే అర్థం ఏంటంటే 1/h అని. ఏమని ఇచ్చాడంటే కిలోమీటర్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ అన్నాడు. అంటే ఏమని రాసుకోవాలి దీన్ని? కిలోమీటర్ ఇంటూ 1/h. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కిలోమీటర్ బై హెచ్. లేదా దీన్ని ఇంకో రకంగా ఎట్లా చదువుతామంటే కిలోమీటర్ పర్ అవర్ అంటాం. ఏమంటాం దీన్ని? కిలోమీటర్ పర్ అవర్ అని చదవచ్చు, లేదా బై అవర్ అని చదవచ్చు, లేకపోతే కిలోమీటర్ పర్ హెచ్ ఇన్వర్స్ అని చదువుతాం. దీన్ని ఇట్లా చదవాలి. దీని మీనింగ్ ఇది. డిక్రీజ్ అంట. డిక్రీజెస్ స్పీడ్ అంటే ఏంటి? వెలాసిటీ. స్పీడ్ అంటే ఏంటి? వెలాసిటీ. ఫస్ట్ ఎంత ఉందో దాన్ని ఏమని పిలుస్తారు? ఇనిషియల్ వెలాసిటీ అంటారు. అంతేనా? ఫస్ట్ ఎంత ఉందో దాన్ని ఇనిషియల్ వెలాసిటీని ఏమంటారు ఫిజిక్స్ లో? యు. టెర్మినల్ వెలాసిటీని ఏమంటారు? వి. టెర్మినల్ వెలాసిటీ ఎంత? 60. 5 seconds time t. అది అంతైతే మనకెందుకులే. టెర్మినల్ వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ ఏమో ఇదిగో యు. టెర్మినల్ వెలాసిటీ ఏమో కనపడకుండా పోయింది. ఇదేమో 80, ఇదేమో 60. ఇది యు, ఇది వి. ఇన్ 5 seconds. ఇన్ 5 seconds అన్నాడు. 5 seconds అంటే దానిలో చేంజ్ ఏం లేదు. 5 seconds లో ఫైండ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ది బస్. చెప్తావా? నువ్వు చేయగలుగుతావా? యాక్సలరేషన్ ఆఫ్ ది బస్ కనుక్కుంటావా? ఏకి ఫార్ములా ఏంటి? యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యు బై ఏ. టెర్మినల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై ఏ. టెర్మినల్ వెలాసిటీ ఎంత? వి ఎంత? t కదా సార్. v minus u by t కదా. సరేలే, మేము ఏ అంటాంలే, టీ అను. ఏమైంది? ఇగో టీ. చెప్పు. వి ఎంత? v is equals to 60. మైనస్ యు ఎంత?
80. 80 బై 5. 5 ఏంటది? 5 seconds. కానీ ఇది ఇచ్చింది పైన ఎంత ఇచ్చింది అవర్ లో? పైన Sir? ఇచ్చింది అవర్స్ కదమ్మా, చూడు ఇది అవర్స్ కదా. Yes sir. కానీ ఇక్కడేమో టైం డిలేషన్ ఉంది. టైం కరెక్ట్ గా లేదు. టైం నువ్వు ఫిక్స్ చేయాలి ఇప్పుడు. ఒకటేమో సెకండ్స్ లో జరిగింది, ఒకటేమో అవర్ కి దాని స్పీడ్ ఇచ్చాడు. అర్థమైందా నీకు? Yes sir. మళ్ళీ చేద్దాం ఒకసారి, మళ్ళీ నీట్ గా చేద్దాం. 1 minute sir. వి అంత చెప్పమ్మా. 60 కిలోమీటర్ పర్ అవర్. 80. ఇదేమో 80 కిలోమీటర్ పర్ అవర్. టైమ్ 5 seconds. ఎక్సలరేషన్ అమ్మ 5 seconds ని అవర్స్ లోకి మార్చురా. 5 seconds ని అవర్స్ లోకి మార్చాలి. ఏంటి ఆశ్రిత, ఏం చేస్తున్నా? బుక్ కోసం ఎప్పుడు వెళ్ళి వచ్చా సార్. బుక్లు ఎందుకు మనకి? నేను అది పక్కకు పెట్టాను బుక్, అదేమో స్కూల్ నోట్ రఫ్ నోట్ బుక్, రెండు ఒకటే సార్, అందుకే మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నా. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగాను, నేను సెకండ్స్ ని అవర్స్ లోకి మార్చడం ఎట్లా? ఎన్ని సెకండ్లు అయితే 1 hour అయిద్దమ్మా? 60 seconds సార్. 60 seconds అయితే 1 hour అయిద్దా? అప్పుడు రోజుకి ఎన్ని అవర్లు ఉంటాయి తెలుసా రోజుకి? కాదు సార్, కాదు 1 minute is equals to 60 seconds మర్చిపోయా. ఇప్పుడు 1 hour కి ఎన్ని సెకండ్లు ఉంటాయి చెప్పు? 1 hour is equals to how many seconds? మనం ఇప్పుడు 1 hour is equals to 60 minutes కదా సార్. 60 minutes by ఎలా చేయాలి మర్చిపోయాను. చేద్దాం, ఏమైంది దానికి? మర్చిపోయా సార్, ఎలా చేయాలో. ఇదిగో కనిపిస్తుందా టైము? yes sir, clock. చెప్పమ్మా. సార్ 1 minute is equal to 1 minute కి ఎన్ని సెకండ్స్ అమ్మా? 60 seconds. 60 seconds. 1 minute అంటే 60 seconds తెలిసిందేగా. ఈ పెద్ద ముళ్ళును చూసావా? ఈ రెడ్ కలర్ ముళ్ళు కనబడుతుందా? ఈ రెడ్ కలర్ ముళ్ళు ఇది ఇట్లా గుండ్రంగా ఇట్లా తిరుక్కుంటా ఇక్కడికి వచ్చేయంగానే అప్పుడు 60 seconds అయినట్టు. ఓకే, 60 seconds అప్పుడు 1 minute అయినట్టు. మనకి 1 hour అంటే ఎన్ని మినిట్స్ ఉంటాయి? 1 hour అంటే 1 hour అంటే ఎన్ని మినిట్స్ ఉంటాయి? 1 hour 1 hour అంటే ఎన్ని మినిట్స్ ఉంటాయి? ఎన్ని మినిట్స్ ఉంటాయి? 60 minutes ఉంటాయి. ఎన్ని ఉంటాయి? హలో సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కనెక్టివిటీ లేదు. 1 hour ఈక్వల్ టు ఎన్ని మినిట్స్ అమ్మా? 60 minutes. 1 hour ఈక్వల్ టు ఎంత? మీ వాయిస్ లేదు సార్, బ్రేక్ అవుతుంది, అసలు ఏం అర్థం కావట్లా. ఫోటోనే కనపడుతుంది సార్. 1 minute ఈక్వల్ 60 seconds, 1 hour ఈక్వల్ 60 minutes. ఓకే, 60 into
ఇప్పుడు ఒక్కొక్క మినిట్ కి ఎన్ని సెకండ్స్ లో మార్చుకున్నామా? మినిట్ దగ్గర 60 సెకండ్స్ అండి. ఇది రావట్లేదు, ఒకసారి మమ్మీ దట్ ఈస్ ఈక్వల్ టు 60 into 60 ఎంత? 3600 3600 సెకండ్స్. అంటే 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? 3600 సెకండ్స్ వచ్చింది. హలో, ఆశ్రిత, వాయిస్ వినబడుతుందా? హలో అమ్మా, ఎగ్జిట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయ్యాను. వినిపిస్తుందా ఇప్పుడు? ఎస్ సార్, వినపడుతుంది. అసలు నువ్వు మాట్లాడేది నాకు వస్తుంది, కానీ నేను మాట్లాడేది నీకు వినిపించట్లా. ఇందాక అసలు సార్ మాట్లాడేది నాకేం వినపడలా. ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ లాగిన్ అయితే వినపడుతుంది. కనెక్ట్ అయ్యింది. ఇక్కడ చెక్ చేసుకోమ్మా ఒకసారి. 1 minute ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి టైం పీరియడ్? 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్. 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్. 1 అవర్ అంటే ఎన్ని మినిట్స్ మనకి? 60 minutes 1 అవర్. ఇప్పుడు ఈ మినిట్ ప్లేస్ లో ఏం రాయాలంటే నువ్వు, ఈ మినిట్ ప్లేస్ లో, ఇక్కడ మినిట్ ప్లేస్ కనబడుతుందిగా, ఈ మినిట్స్ ప్లేస్ లో సెకండ్ లో ఇగో 60 ఇట్లాగే రాసా. ఈ 60ని ఇక్కడే రాశాను, 60. ఈ 60 ఇక్కడ రాశాను. ఈ మినిట్ ప్లేస్ లో ఇదిగో ఇది రాశాను, 60 సెకండ్స్. అంటే 1 minute ఈక్వల్ 60 సెకండ్స్ మనకి. ఇది మినిట్ అన్నమాట. ఇది ఈ మినిట్ దగ్గర 60 సెకండ్స్ రాయటం అంతే. ఈ 60 అలాగే ఉంటుంది. మొత్తం 60 into 60 ఎంత అంటే 6 6 36 0 0. ఇక్కడ 0, ఇక్కడ 0, 00 సెకండ్స్. అంటే సెకండ్ లోకి మారిపోయింది. అంటే 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? గుర్తుపెట్టుకో, ఇది 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 3600 సెకండ్స్. 3600 సెకండ్స్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక మ్యాథ్స్ చేస్తున్నారు, జాగ్రత్త చూడు. 3600 సెకండ్స్ అంటే 3600 సెకండ్స్ అంటే 1 అవర్. అంతేగా? 1 అవర్ అంటే 3600 సెకండ్స్. 3600 సెకండ్స్ అంటే 1 అవర్. 3600 సెకండ్స్ అంటే 1 అవర్. ఇప్పుడు మనకి ఎన్ని సెకండ్లు ఉన్నాయి మన దగ్గర? 5 సెకండ్లు ఉన్నాయి మన దగ్గర. ఎన్ని సెకండ్లు ఉన్నాయి? 5 సెకండ్లు. ఎన్ని అవర్స్? ఎన్ని అవర్స్? ఓకే, ఇది క్వశ్చన్ మనకి. ఇప్పుడు తెలియని దాన్ని మ్యాథ్స్ లో మనం ఏం చేస్తామంటే, ఇదిగో ఇక్కడ ఎక్స్ అనుకుంటాం. దీన్ని ఏమంటాం? ఎక్స్. దీన్ని తెలియదు కదా మనకి, ఎక్స్. ఈ ఎక్స్ జాగ్రత్త చూడు, జాగ్రత్త, మ్యాజిక్ చేస్తున్నా. ఈ మ్యాజిక్ అన్నిటికీ పనిచేస్తుంది. ఇంకా ఇదిగో చూస్తున్నావా? ఇదిగో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ తెలియని క్వాంటిటీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇదిగో ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది బై ఇది. ఏ చెప్పు, నువ్వు చెప్పు. ఏమేమి ఇంటూ చేయాలి? 5 to 1 by 3600 అవర్స్. అవర్స్ ఏమైపోయింది? ఇది అవర్స్ అయిపోయింది. ఏంటిది అవర్స్ అయిపోయింది? 5 సెకండ్స్ అవర్లుగా మార్చేసాను నేను. ఇప్పుడు 5 సెకండ్స్ అంటే ఎన్ని అవర్స్ చెప్పాను. ఇక్కడ రాయమ్మా, ఇక్కడ రాసుకోవాలి. అది ఈ స్టెప్ లో రాసుకోవాలి. ఏమని రాసుకోవాలంటే 5 1s are ఎంత? 5. ఈ వాల్యూ 5 1s are 5 డివైడెడ్ బై 3600 అవర్స్ అని పెట్టు. అవర్స్ అంటే మొత్తం యూనిఫామ్ గా ఉండాలి. ఇప్పుడు
పైన కిలోమీటర్లో ఉంది డిస్టెన్స్, టైం ఏమో అవర్స్ లో ఉంది కాబట్టి మన దగ్గర ఉన్న సెకండ్స్ ని కూడా అవర్స్ లోకి మార్చేసాను. ఇప్పుడు ఫార్ములా చెప్పమ్మా ఏకి ఫార్ములా E మైనస్ U minus V మైనస్ U బై T. V అంటే ఎంత? V is equals to 60 kilometers పర్ అవర్. అది రాయట్లేదు నేను ఇంకా. 60 మైనస్ U అంటే ఎంత? 80. అన్ని ఒకే యూనిట్స్ అన్నిటిని మార్చాను కదా, ఇంకా అవసరం. టైం ఎంత? టైం 5/3600. అంటే ఇక్కడ ఇలా కూడా రాసుకోవచ్చా సార్? డివిజన్ కింద డివిజన్ రాసుకోవచ్చు. ఇప్పుడు అలాంటి సమ్స్ రాలేదు. డినామినేటర్ లో ఫ్రాక్షన్ వస్తే అది పైకి వెళ్ళిపోతుంది. 3600 ఇప్పుడు. ఓకే సార్. ఇదెంతో చెప్పమ్మా నాకు. 60 మైనస్ 80 అంటే ఎంత? 60 మైనస్ 80. 60లో 80 పోతే ఎంతమ్మా? 60 80 పోతే ఎంత? 20 సార్. 20 మైనస్ 20 ప్లస్ 20? మైనస్. ఎస్ మైనస్. ఎందుకు మైనస్? అంటే 80 ముందు మైనస్ ఉంది కదా సార్. మైనస్ ఉంది కాబట్టి ఎస్ కరెక్ట్ ఆన్సర్. మైనస్ 20 డివైడెడ్ బై 5/3600. అమ్మా ఈ 520 కూడా ఏమన్నా క్యాన్సిల్ అవుతుందా? 520లో 4 టైమ్స్ పోతుంది. దట్ ఇస్ ఈ 3600 డినామినేటర్ లో ఫ్రాక్షన్ పైకి వెళ్ళిపోద్దమ్మా. 4 టైమ్స్ పోద్ది. 4 టైమ్స్ ఇంటూ ఇది పైకి వెళ్ళిపోతే 3600. సార్ మనము ఇలా కూడా చేయొచ్చు కదా సార్. 3600 అను 25 టేబుల్ లో పోతుంది కదా, అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది కదా. ఏది? ఇప్పుడు మనము 20 అని 3600 అని 5 తో డివైడ్ చేస్తే 5 టేబుల్ తో అప్పుడు ఈజీ అవుతుంది కదా సార్ ఇంకా. అవును అవును. ఓకే, ఇది అర్థమైంది ఇప్పుడు నీకు? అర్థమైంది సార్. నోట్ చేసుకో. 1 minute సార్. V is equals to 60 km/h. U is equals to 80 km/h. E is equals to 5 seconds. 5/3600 hours. E is equals to V minus U by T is equals to 60 minus 80 by 5 minus 3600 minus 20 by 5/3600 is equals to minus 4 into 3 16. నోట్ చేసావా? ఎస్ సార్. minus 4 into 3600 చెయ్యాలా సార్? లేదమ్మా. కింద minus 4 into 3600 ఉంది కదా సార్. క్యాలిక్యులేషన్ చేసుకున్నావు ఇంకా. అది నెక్స్ట్ క్వశ్చన్ చేస్తున్నా. థర్డ్ క్వశ్చన్ చూడు. థర్డ్, ఏ ట్రైన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ రైల్వే స్టేషన్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ attains a speed 40 km/h in 10 minutes. Find its acceleration. ఇది ట్రైన్ అంట స్టార్ట్ అయిందంట. మరి స్టార్టింగ్ వెలాసిటీ ఎంత? స్టార్టింగ్ అన్నాడు. స్టార్టింగ్ అంటే యు ఎంత? ఇనిషియల్ వెలాసిటీ ఎంత? స్టార్టింగ్ అన్నప్పుడు ఇనిషియల్ 0 నాన్న. స్టార్టింగ్ అన్నప్పుడు ఇనిషియల్ 0. టెర్మినల్ లో వి ఎంత ఇచ్చాడు? 40 ఇచ్చాడు. టైం ఎంత ఇచ్చాడు? 10 minutes ఇచ్చాడు. మనకి ఇచ్చిందేమో అవర్స్ లో ఇచ్చాడు. ఇక్కడ చూసావా? అవర్స్ లో ఉంది, మినిట్స్ లో ఉంది. ఇప్పుడు మళ్ళీ మార్చాలి. చేయగలుగుతావు ఇది?
సార్ ఒకసారి మళ్ళీ సమ్ ఎక్స్ప్లెయిన్ చేయరా? ఏది అదే సార్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను చేస్తాను. ఏది ఇదే సమ్మా? థర్డ్ క్వశ్చన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. స్టార్టింగ్ అమ్మా. స్టార్టింగ్ అన్నప్పుడు గుర్తుపెట్టుకో, ఎప్పుడు ఇనిషియల్ వెలాసిటీ 0. స్టాండ్ తీసిందంట రైలు స్టాండ్ తీసి బయలుదేరిందంట. సో u ఈజ్ ఈక్వల్ టు 0. వెలాసిటీ ఎంత స్పీడ్ అందుకుంది? 40 కిలోమీటర్ స్పీడ్ అందుకుంది. అంటే టెర్మినల్ వెలాసిటీ ఎంత తీసుకోవచ్చు మనం? v ఈక్వల్ టు 40. టైం ఎంతసేపు పట్టింది? 0 నుంచి 40 రావడానికి 10 మినిట్స్ పట్టింది. ఫార్ములా వాడే చేయమంటారా సార్? v మైనస్ u బై ఇదే మెథడ్ ఏముంది? a ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? v మైనస్ u బై t. అంటే a ఈజ్ ఈక్వల్ టు v అంటే ఎంత? 40 మైనస్ 0 బై 10 మినిట్స్. 10 మినిట్స్ రాసుకోవాలి. కానీ పైన అవర్స్ లో ఉంది మనకి అది. 40 బై 10 వచ్చింది. ఎంత వచ్చింది? 40 బై 10. 40 బై 10 మినిట్స్ వచ్చింది. మినిట్స్ ని మార్చమ్మా. అంటే 4. ఇప్పుడు మినిట్స్ అంటే ఎన్ని మినిట్స్ అమ్మా మనకి 1 అవర్ కింద లెక్క? 60 తో మల్టిప్లై చేద్దాన్ని. ఇందాటేమో 60 ఇంటూ 60 తో మల్టిప్లై చేసావు 3600 తోటి. సెకండ్ లో ఇచ్చాడు కాబట్టి. మినిట్స్ లో ఇస్తేనేమో 60 తో మల్టిప్లై చేయి చాలు. అంటే ఎంత వచ్చిందమ్మా? 240 వచ్చిందా? 460s అమ్మా. 460s. ఎస్ సార్. అక్కడ 60 ఎందుకు రాశాను తెలిసిందా నీకు? 1 minute is equals to 60 seconds అని రాస్తారా? అవునమ్మా. ఇప్పుడు 1 మినిట్ ఎంత? 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మినిట్స్ చెప్పు నాకు? 1 hour is equals to 60 minutes సార్. 60 మినిట్స్ అంటే ఎంత? 60 మినిట్స్ అంటే 1 అవర్ అంతేనా? ఎస్ సార్. ఇప్పుడు మనకి ఎన్ని మినిట్స్ ఉన్నాయి మన దగ్గర? 10 minutes. ఎన్ని అవర్స్? ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టు. ఇది తెలియదు కాబట్టి ఎక్స్ అన్నాం ఇక్కడ. ఇది ఎక్స్ అని తీసుకో. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఇది ఇంటూ ఇది బై ఇది. అంటే 10 ఇంటూ 1 బై 60. ఈ రెండు క్యాన్సిల్ 1/6 వచ్చింది. అంటే 10 మినిట్స్ దగ్గర ఏం రాయాలి నువ్వు? 1/6 రాయాలి. ఇక్కడ 10 మినిట్స్ దగ్గర ఏం రాయాలమ్మా? 1/6 రాయాలి. ఈ 6 పైకి వెళ్ళిపోయింది కదా అంటున్నా. 0 క్యాన్సిల్. ఎస్ సార్, అర్థమైంది. 10 మినిట్స్ దగ్గరే 1/6 రాయాలి. అంటే ఇది ఎంత వచ్చింది? అప్పుడు 0 క్యాన్సిల్ అవ్వదు నీకు. ఇక్కడ 40 ఇంటూ 6 వచ్చింది. 10 మినిట్స్ నే 1/6 గా మార్చాను. ఓకే ఓకే సార్. 240 వచ్చి. ఓకే సార్. అర్థమైందా ఇంతవరకు? డివిజన్ లో ఉన్న 6 ని అటువైపుకి పంపించి మల్టిప్లికేషన్ చేస్తారు సార్. అది పైకి వచ్చేస్తుంది అది. అర్థమైంది సార్. ఎప్పుడైనా మ్యాథ్స్ లో ఇట్లా ఉందనుకో, సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇదిగో చూడు ఇట్లా ఉందనుకో. ఇప్పుడు 6 బై చూడు 5/6 ఉందనుకో. ఏమైంది చెప్పు నాకు? డినామినేటర్ లో ఫ్రాక్షన్ వచ్చింది నీకు. ఏమొచ్చింది? డినామినేటర్ లో ఫ్రాక్షన్ వచ్చింది. ఇది రివర్స్ అయిపోయింది. నన్ను కిందకు తొక్కుతారా మీరు, మీ అంత చూస్తానని పైకి వచ్చింది. ఇది పైకి తిరగబడింది. ఇది తిరగబడి ఈ 5/6 కాస్త ఇక్కడికి 6/5 పైకి వచ్చేసింది. నేను పైకి వస్తా ఎట్లా అయినా సరే. తిరుగుబాటు చేస్తావా? 6/5. ఓకే ఓకే సార్. నెక్స్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ మోషన్. సరే, ఈ గ్రాఫ్ అది నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇంతవరకు ఒకసారి 2-3 ప్రాబ్లమ్స్ ఇంకోసారి చేసుకుని పెట్టుకో నువ్వు. ఓకే, తర్వాత ఇది బాగా ట్రై చేయాలి నువ్వు. ఏది? సెకండ్స్ ని అవర్ లో మార్చడం చాలా బేసిక్, ఇంపార్టెంట్ కూడా. బేసిక్స్ గట్టిగా ఉంటే, స్ట్రాంగ్ గా ఉంటే నువ్వు చూడగానే మార్చేయగలగాలి దాన్ని. ఇట్లా చూసి మారుస్తుండాలి కళ్ళతోటి. నేను ఇచ్చిన ఈ వీడియో షేర్ చేస్తాను నీకు. ఒకసారి మళ్ళీ చూస్తా ఉండు, అప్పుడు నీకు అర్థం అవుతుంది. ఓకే, నేను లీవ్ అవుతున్నా, నువ్వు కూడా లీవ్. బై.